ఇప్పుడు నేను ఎవరన్నా బద్మాష్ అని తిట్టిండే అనుకో, ఇంకొకడు కూడా గట్లనే బద్మాష్ అని తిట్టిండే అనుకో, ఇద్దరు అన్నది అదే మాట కదా. దీంట్లో ఏమైనా ఎక్కువ తక్కువలు ఉంటాయా? ఏ తక్కెట్లేసి జోకినా అదే తిట్టు అదే మాట ఉంటుంది. కానీ మన ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఉండదు. ఎందుకంటే ఇగో ఇది చూస్తే అర్థమవుతుంది మీకే. వారెవ్వా ఏం మనసులున్నారు వా. పొన్నం ప్రభాకర్ ఏమన్నాడు? కిరణ్ కుమార్ రెడ్డి కరీంనగర్ జిల్లాకు వస్తే పబ్లిక్ ఏం చేస్తారో చెప్పిండు. గాలినే గాల్చే పరిస్థితి వస్తుంది, అయినా ఎందుకు వస్తాడని చెప్పిండు. ఇవాళ తప్పు పట్టగలని కూడా దాని అర్థం అది కాదని వివరించి చెప్పిండు మళ్ళొకపారి. మాట్లాడుతూ ఒక విలేకరు ప్రశ్న నవ్వుకుంటూ లేస్తూ ఒక మాట అన్న. ఎస్, మనం చాలా ఉపమానాలు చెప్తాం. ఇంత చెప్పినాక కూడా డీజీపీ సార్ ఏమంటున్నాడో చూడుండ్రి. అక్కడ సోమవారం కేసు రిజిస్టర్ చేస్తారు. విన్నారా? పొన్నం ప్రభాకర్ మీదనట కేసు నమోదు చేస్తారట. అయ్యా డీజీపీ గారు, మిమ్మల్ని నడిపిస్తున్న సీమాంధ్ర సర్కార్ వాళ్ళు పొన్నం ప్రభాకర్ అన్న మాటలకు ముఖ్యమంత్రి గుండె గాయం అయితే కేసులు పెడతా అంటున్నారు. మరి గివ్ ఒక్కసారి ఇన్నుండ్రి. ఆయనే ఉగ్రవాది, ఉగ్రవాదాన్ని నూరిపోస్తున్నటువంటి కోదండరావు రాక్షసులైనటువంటి తెలంగాణ వాదుల మీద ఇన్నవా సారు? 4.5 కోట్ల జనం కోసం అన్నిటిని విడిచిపెట్టి ప్రజాపోరు చేస్తున్న కోదండరామును ఉగ్రవాది అంటాడు మీ ఆనం వివేకానందరెడ్డి. తెలంగాణ జనాన్ని నరరూప రాక్షసులు అంటాడు. ఇది ఇట్లుండని టీజీ వెంకటేష్ ఏమన్నాడో ఈయన. నాకు ముఖ్యమంత్రి ఇస్తానంటే ముందు వీళ్ళందరినీ ఎవరెవరు విభజన అంటే వాళ్ళంతా తీసుకుపోయి లోన్ పారేస్తారు. ఇది ఎట్లున్నది? ఈయనకు ముఖ్యమంత్రి పదవి ఇస్తే తెలంగాణ వాళ్ళని జైల్లో పెట్టేస్తాడట. అంటే వీళ్ళకు తెలంగాణ వాళ్ళు దొంగలు, దోపిడిదారులు, అరాచక శక్తులు లెక్క కనబడుతున్నారు. సమైక్యాంధ్ర మీటింగ్కి వచ్చిన ఇగో గీన కథ చూడు. తెలంగాణ వాళ్ళని ఏమంటుండా? పెడతావా ఆయన మీద కేసు? దమ్ముంటే ఎందుకో పెట్టకపోతివి. సరే, మరి ఈ నడమంత్రపు నాయకుడు ఏమన్నాడో అది కూడా నుండ్రిగా. చట్టాలను చేతుల్లోకి తీసుకునే పరిస్థితి లాంటి పరిస్థితి, సమ్మె లాంటిది, అంటే ఉద్యమం లాంటిది రేపు రాబోతుంది. విన్నావా సారు? ఈయన చట్టాలను చేతులకు తీసుకొని ఫైటింగ్ చేస్తాడట. అంటే మీరు చట్టాలను గౌరవించరు, వీటి ఆధారంతో బతుకుతున్న పబ్లిక్ ను గౌరవించరు, ఉగ్రవాదులు అంటారు, తెలంగాణ వాళ్ళని నరరూప రాక్షసులు అంటారు. ఇసొంటోళ్ళని విడిచిపెట్టి ప్రజల ఆకాంక్షను చెప్పేటోని మీద కేసు పెడతారు. సీమాంధ్ర లీడర్లు అన్న మాటలకు మీ చట్టాల ప్రకారం అయితే ఉరి పెట్టాలి, కానీ వాళ్ళని విడిచిపెట్టి తెలంగాణ లీడర్ల మీద కేసులు పెడతారు. జర బాగా గమనించుండ్రు ఇలా కథలు ఎట్లా నడుస్తున్నాయో.